జోష్ నేను మీ మహా రాను బొంబాయికి రాను అంటూ మనందరి దగ్గరకు వచ్చేసారు రాము రాథోడ్ గారు. ఆయనతో మాట్లాడదాము. సావిత్రి టీజర్ లాంచ్కి అయితే రావడం జరిగింది. ఎలా అనిపించింది ఏంటో తెలుసుకుందాం. హలో సార్, ఎలా అనిపించింది సావిత్రి టీజర్? స్టేజ్ మీద చెప్పాను. మళ్ళీ ఒకసారి మా కోసం చెప్పండి. ఎలా అనిపించింది స్టేజ్ మీద చెప్పాను యాక్చువల్లీ. మా కోసం చెప్పండి, మా ఆడియన్స్ కోసం చెప్పండి, సినీ జోష్ ఆడియన్స్ కోసం చెప్తున్నాను చెప్పండి. యా, చాలా బాగా అనిపించిందండి. టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఐ థింక్ అది బికెమ్ ఏ బ్లాక్ బస్టర్. అది నేనైతే ఒకటే ఆల్ ద బెస్ట్ వాళ్ళ టీం అందరికీ. మంచి హిట్ వచ్చి వాళ్ళు మంచి సక్సెస్ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు టీజర్ చూసినప్పుడే అర్థమైపోయింది ఓకే నెక్స్ట్లో ఉండబోతుందని చెప్పి. లిఖిత యాక్టింగ్ కావచ్చు, తర్వాత మన డెమాన్ పవన్ యాక్టింగ్ కావచ్చు, అంటే వీళ్ళకి ఫస్ట్ మూవీ ఇది. సో వాళ్ళ కెరీర్ కూడా ముందు ముందు ఒక మంచి హిట్ వచ్చి ఈ సినిమా ద్వారా వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి దగ్గరై ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్టులు వేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది సావిత్రి. యా, అంటే మీ కోస్టార్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, మరి మీరు ఎప్పుడు కనిపించబోతున్నారు బిగ్ స్క్రీన్ మీద? బిగ్ స్క్రీన్ మీద కమింగ్ సూన్ అండి. త్వరలో చేస్తున్నాను. కొంచెం దేనికైనా వాడికి జాబ్ వచ్చిందని చెప్పేసి వీడికి కూడా రావాలని రూల్ ఏం లేదు. ఎవరికైనా టైం వస్తుంది. నాకు సక్సెస్ వచ్చినట్టు ఇంకా నా ఎంబడి వచ్చిన వాళ్ళకి కూడా రాలేదు కదా. సో దేనికైనా టైం వస్తుంది. సో కొంచెం సూన్, వెరీ సూన్.